సూపర్ 6 లో మరో అప్డేట్ చూద్దాం. ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతోంది. మద్యం బాటిల్లోని బొట్టులోనూ నోట్ల కట్టల ప్రవాహం కొనసాగిందని, అవన్నీ దేశం ఎల్లలు దాటి పక్క దేశాలకు వెళ్లిపోయాయని, అలా ఒక్కో చుక్క కలిసి మహాసముద్రం మాదిరిగా ఏపీలో లిక్కర్ స్కామ్ చోటు చేసుకుందని సాక్షాత్తు లోక్ సభ వేదికగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పార్లమెంట్ లో ఎంపీ లావు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలను ఓ కుదిపేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఎంపీ లావు నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి క్లియర్ గా వివరించారు. దీంతో ఏపీ లిక్కర్ స్కామ్ ఉచ్చు మాజీ సీఎం వైఎస్ జగన్ మెడకు చుట్టుకోవడం ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వివరాలన్నింటినీ అమిత్ షాకు డీటెయిల్డ్ గా వివరించారు ఎంపీ లావు. దానికి సంబంధించిన కీలక పత్రాలను అమిత్ షాకు అందజేశారు. దాదాపు 90,000 కోట్ల మద్యం వ్యాపారంలో 18,000 కోట్లు దుర్వినియోగమైనట్లు రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాదు మరో 4,000 కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికా దేశాలకు తరలించారన్న ఆరోపణలపై హోంమంత్రి ఆరా తీసినట్టు సమాచారం. ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టి సారించారు. ఇదిలా ఉంటే గత వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలు, అవినీతిపైన విచారణకు ఆదేశించింది కూటమి ప్రభుత్వం. లిక్కర్ స్కామ్ లో 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దాన్ని వెలికి తీయాలని ఇప్పటికే సిఐడికి ఆదేశించగా సిఐడి అధికారులు విచారణను స్పీడప్ చేశారు. ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ప్రమేయం పైన టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుండటంతో ఆయన మెడకు కూడా ఉచ్చు బిగుసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మిథున్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారం మొత్తం కూడా పార్లమెంటుని కుదిపేస్తుంది. ఇదేదైతే ఈ స్కామ్ అంతా కూడా ఖండాంతరాలకు వ్యాప్తి చెందిందని లావు కృష్ణదేవరాయలు పార్లమెంటు సాక్షిగా సాక్ష్యాధారాలతో సహా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో పలు కీలక పరిణామాలు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. కేంద్ర హోంమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీలో జరిగిన చిన్న స్కామ్ వ్యవహారంలోనే ఏదైతే చాలా మంది జైలు పాలైన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల హయాంలో దాదాపు 99,000 కోట్ల ఏదైతే మద్యం వ్యాపారం జరిగింది. దీంట్లో 20,000 కోట్లు దారి మళ్ళాయని చెప్పి ఒక లెక్కలైతే చెప్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ ఒక పక్కన జరుగుతుంది. దీంట్లో కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారిని కూడా లాక్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించింది. లావు కృష్ణదేవరాయలు నిన్న ఏదైతే పార్లమెంట్ లో మాట్లాడారు, ఆ తర్వాత కేంద్ర హోంమంత్రిని కలిశారు. అయితే ఈ రోజు కీలక పరిణామం జరిగింది. ఈ ఉదయం హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఏదైతే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి గన్నవరం వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత మరలా ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లడం జరిగింది. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి పలు ఆధారాలు అడిగారు. దానికి సంబంధించిన కీలక ఆధారాలు ఇక్కడి నుంచి సేకరించడానికే ఆయన వచ్చి అవి తీసుకువెళ్లారని చెప్పి ఏదైతే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ లాంటి చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికి వీళ్ళనంత త్వరలోనే దీనికి సంబంధించిన పర్యవసానాలు అయితే మనం చూడబోతున్నామని కూడా రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో మొత్తం కూడా లిక్కర్ సామ్రాజ్యాన్ని, అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. దాదాపు 20,000 కోట్ల అవినీతి చేశారు. 4,000 కోట్లు దేశాన్ని దాటించారు. దుబాయ్ కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్ కి డబ్బు తరలించారు. ఎందుకంటే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు మొత్తం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఏదైతే ఛత్తీస్గఢ్ లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, తమిళనాడులో తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సిబిఐ పెట్టింది. నెక్స్ట్ ఏపీకే రాబోతున్నారనే ఒక చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ దేశం మొత్తం మీద కూడా హైయెస్ట్, భారతదేశంలో ఇప్పుడు వరకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున స్కామ్ ఎప్పుడు జరగలేదని చెప్పి రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిగా నిజాయితీగా ఉండే లావు కృష్ణదేవరాయలకి ఈ సబ్జెక్ట్ మొత్తాన్ని అప్పగించారు. దేశం దృష్టిని మొత్తం కూడా ఈ ఏదైతే ఈ స్కామ్ అయితే ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోపిడీ చేశారు, ఏదైతే ఆనాడు 22 డిస్టిలరీస్ ఉన్నాయి, ఆ 22 డిస్టిలరీస్ ని లాగేసుకొని ఆనాటి ప్రభుత్వ పెద్దలే రన్ చేశారు. అవి కాకుండా ఇంకొక 26 డిస్టిలరీస్ కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు. దాదాపు 4,000 కోట్లు దేశానికి తరలించారు. అంటే చెప్తుంది 4,000 కోట్లు అయినప్పటికీ ఇంకా ఎక్కువే దేశం బయటకు తరలించారు. దుబాయ్ లో అనేక వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారు. సూట్ కేసు కంపెనీల ద్వారా ఇవన్నీ కూడా తరలించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నిటి మీద వీలైన తొందరలోనే కేంద్రం దృష్టి సారించబోతుంది. కేంద్రం కూడా దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం అయితే జరుగుతుంది. థాంక్యూ రవిచంద్.